Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important long answer questions of binomial theorem chapter. Now let us start the class. Before going to starting the class, I request all please subscribe to our channel A Square Maths Academy. See here, ఇందులోకి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. సో అందులో మెయిన్గా వచ్చేసి ఒకటి ఎక్సైజ్ ఏలోకి వస్తుంది, ఒకటి ఎక్సైజ్ బీలోకి ఒకటి వస్తుందమ్మా. ఏలో మనకు థర్డ్ బిట్లో ఒక లాంగ్ క్వశ్చన్ ఉంటుంది, థర్డ్ బిట్లో ఒక కంపల్సరీ. నెక్స్ట్ ఎక్సైజ్ బీకి వెళ్ళి వచ్చేసరి ఒక ఇన్ఫైనైట్ సిరీస్కి వెళ్ళి ఒక ప్రాబ్లం వస్తుందమ్మా కంపల్సరీ. ఓకే, నౌ సీ హియర్ ఫస్ట్ ప్రాబ్లం ఆఫ్ ది today's class. If the coefficients of 4 consecutive terms in the expansion of 1 plus x whole power of n are a1, a2, a3 and a4 respectively, then show that a1 by a1 plus a2 plus a3 by a3 plus a4 that equals to 2a2 by a2 plus a3. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండంటే 4 కాన్సిక్యూటివ్ టర్మ్ యొక్క కోఫిషియంట్స్ ఇచ్చిండు. అవి ఏంటి అంటే a1, a2, a3, a4 అని ఇచ్చినాము. 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క కోఫిషియంట్స్ అవి. సో అక్కడ మనకు ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఎలా ఉందంటే 1 plus x హోల్ పవర్ ఆఫ్ n ఉంది. స్టాండర్డ్ బైనామిల్ థియరం కాబట్టి దాని యొక్క ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుందంటే నార్మల్గా రాసినట్లయితే మనం 1 plus x హోల్ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు nc0 ప్లస్ nc1 x ప్లస్ nc2 x స్క్వేర్ ప్లస్ nc3 x క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్ NCN x పవర్ ఆఫ్ n ఉంటుంది. ఇది స్టాండర్డ్ బైనామిల్ ఎక్స్పాన్షన్. సో దీనిలో మనకి 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క ఎక్స్పాన్షన్ కోఫిషియంట్స్ a1, a2, a3, a4 అను. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అనుకుంటే ఈ ఫోర్ టర్మ్స్ కూడా కాన్సిక్యూటివ్ వరుసగా ఉండేవి. NC0, NC1, NC2, NC3 వీటి యొక్క కోఫిషియంట్స్ ఇవి టర్మ్స్ అయితే ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. వీటి యొక్క కోఫిషియంట్స్ ఏమవుతాయి NC0, ఇక్కడ కోఫిషియంట్ NC1 అవుతుంది, ఇక్కడ కోఫిషియంట్ NC2 అవుతుంది, ఇక్కడ కోఫిషియంట్ NC3 అవుతాము. సో ఇలా మనకు కోఫిషియంట్స్గా తీసుకోవాలి a1, a2, a3 అండ్ a4. ఓకే, సో a1, a2, a3, a4ని మనం కోఫిషియంట్ తీసుకున్నట్లయితే ఇది మనకు సో జనరల్ స్టాండర్డ్ ఫామ్ రాస్తున్నా, డైరెక్ట్ రాసిన తర్వాత దానికి కోఫిషియంట్స్ తీసుకుందాం. ఓకే, సో లెట్ 1 plus x హోల్ పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు nc0 ప్లస్ nc1 x ప్లస్ nc2 x స్క్వేర్ ప్లస్ nc3 x పవర్ ఆఫ్ 3 ప్లస్ అప్ టు సో ఆన్ ncn x పవర్ ఆఫ్ n. సో ఇది మనకు స్టాండర్డ్ బైనామిల్ ఎక్స్పాన్షన్. సో ఇందులో మనకి 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఏవైనా తీసుకోవచ్చు, ఎనీ 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ కోఫిషియంట్స్ a1, a2, a3 అండ్ a4 ఇచ్చినాము. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే కోఫిషియంట్స్ కాబట్టి లెట్ వి అజ్యూమ్ హియర్ a0 ఈక్వల్స్ టు nc0. ఓకే, అండ్ a1 ఈక్వల్స్ టు nc0, a1 ఈక్వల్స్ టు nc0 అమ్మ. a2 ఈక్వల్స్ టు nc1, a3 ఈక్వల్స్ టు nc2. ఓకే, అండ్ a4 ఈక్వల్స్ టు nc3 కోఫిషియంట్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే a1 అన్నప్పుడు దాని యొక్క కోఫిషియంట్ మనకు ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి ఫస్ట్ టర్మ్ యొక్క కోఫిషియంట్ ఏంటిది nc0, సెకండ్ టర్మ్ యొక్క కోఫిషియంట్ ఏంటి nc1, థర్డ్ టర్మ్ యొక్క కోఫిషియంట్ ఏంటి nc3, ఫోర్త్ టర్మ్ యొక్క కోఫిషియంట్ ఏంటి nc3, థర్డ్ టర్మ్ యొక్క కోఫిషియంట్ nc2 ఇలా. ఓకేనా, సో మనకి ఇప్పుడు LHS తీసుకున్నట్లయితే LHS ఏముంది a1 బై a1 ప్లస్ a2 ఉందమ్మా ప్లస్ a3 బై a3 ప్లస్ a4 ఈక్వల్స్ టు a1 అంటే ఏముంది ఇలా ప్రూవ్ చేయాలి, 2a2 బై a2 ప్లస్ a3 అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేస్తాం అంటే LHS తీసుకొని ఒక వాల్యూస్కి వస్తాం, RHS కూడా సేమ్ వాల్యూగా తీసుకొచ్చి LHS ఈక్వల్స్ టు RHS అని ప్రూవ్ చేస్తాం. ఓకేనా, సో a1 అంటే ఏంటి nc0 బై nc0 ప్లస్ nc1 అవుతాము. a3 అంటే ఏంటిది nc2 బై a3 ప్లస్ a4 అంటే nc2 ప్లస్ nc3 అవుతాము, nc2 ప్లస్ nc3. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ఫార్ములా కూడా ఉంటాము, ఏంటంటే అది ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నా NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్స్ టు n ప్లస్ 1 CR, ఇది ఫార్ములా. ఓకేనా, సో NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్స్ టు n ప్లస్ 1 CR అంటే NC1
ప్లస్ NC0 ఏం రాయొచ్చు, n+1 C1 రాయొచ్చు. సో అలా రాస్తే మనకి ఏమొస్తుంది అంటే NC0 బై n+1 C1 అవుతుంది, ప్లస్ NC2 బై NC2 ప్లస్ NC3 ఏమవుతుంది, n+1 C3 అవుతుంది, n+1 C3 అమ్మ. సో దీన్ని సింప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే NC0 1 బై n+1 C1 ఏమవుతుంది, n+1 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ NC2 అంటే ఏం రాయొచ్చు అంటే n ఇంటూ n-1 బై 2 ఇంటూ 1 రాయొచ్చు అమ్మా. ఓకేనా. నెక్స్ట్ n+1 C3 అంటే n+1 ఇంటూ n ఇంటూ n-1 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 రాయొచ్చు. ఇలా అంటే దీని ఒక సింప్లిఫికేషన్ ఇలా ఉంటుంది. మనకు ఫార్ములా ఏంటంటే NCR ఈక్వల్స్ టు అంటే NC1 అంటే n/1 రాస్తాం, NC2 అంటే n ఇంటూ n-1 ఒకటి తగ్గించుకుంటూ 2 ఇంటూ 1 రాస్తాం. ఇలా మనకు NC3 అంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 అలా రాసుకుంటూ వెళ్తాము. ఓకేనా. సో n+1 C3 ఉంది కాబట్టి n+1 ఇంటూ n ఇంటూ n-1 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 2 గెట్ క్యాన్సల్, 1 ఆల్సో క్యాన్సల్. నెక్స్ట్ n ఆల్సో క్యాన్సల్, n-1 క్యాన్సల్ అమ్మ. ఇక్కడ మిగిలింది ఏంటి ఓన్లీ 1, ఇక్కడ బై n+1 బై 3 ఉందమ్మా. అంటే 3 పైకి వెళ్తే ఏమవుతుంది, అప్పుడు మనం ఏమైనా ఇచ్చాడు దీన్ని 1 బై n+1 యాజ్ ఇట్ ఈస్ 1 బై n+1 ప్లస్ ఇక్కడ 3 బై n+1 బై 3 ఉంది, ఇక్కడ పైన 1 ఉందమ్మా. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాక 1 ఉంటుంది. ఈ 3 పైకి వెళ్తే అప్పుడు 3 బై n+1 ఉంటుంది. 3 బై n+1 1 బై n+1 4 బై n+1 వచ్చిందమ్మా. ఇది మనకు LHS నుంచి వచ్చిన వాల్యూ 4 బై n+1 వచ్చింది. సేమ్ సిమిలర్గా మనం RHS నుంచి ఈ వాల్యూ తీసుకొస్తే సో LHS ఈక్వల్స్ టు RHS అని రాయొచ్చు కదా. సో RHS ఏముంది 2A2 బై A2 ప్లస్ A3 ఉందమ్మా. 2 ఇంటూ A2 అంటే ఏం రాయొచ్చు NC1 ప్లస్ NC2 A3 అంటే కదా, A3 అంటే NC2 క్లియర్. సో నౌ ఇక్కడ 2 ఇంటూ NC1 అంటే n అవుతుంది, n/1 అంటే n అవుతుంది. ఇక్కడ NC1 ప్లస్ NC2 అంటే ఏం రాయొచ్చు n+1 C2 అని రాయొచ్చు, n+1 C2. ఇప్పుడు తగ్గిస్తూ ఇక్కడ మనకు ఈ రెండింటికి సేమ్ ఉండి ఒకటి తక్కువ ఉన్నట్లయితే పైన nకి ఒకటి యాడ్ చేస్తాం, ఇలా ఎక్కువ ఏది ఉందో అది రాస్తాము, మేజర్ వాల్యూ రాస్తాం. ఓకేనా. సో 2 ఇంటూ n బై n+1 C2 అంటే ఏం రాయొచ్చు n+1 ఇంటూ n బై 2 ఇంటూ 1 రాయొచ్చు, 2 ఇంటూ 1. సో ఇక్కడ మనం n క్యాన్సిల్ అయిపోతాము. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఈ 2 ఉందమ్మా. 2 ఇంటూ 1 2 అవుతుంది, 2 పైకి తీసుకెళ్తే మళ్ళీ 2 ఇంటూ 2 అప్పుడు 4 అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు మనం 4 బై n+1 రాయొచ్చు, 4 బై n+1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 రైట్. సో ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు అంటే 4 బై n+1 వచ్చింది, ఇక్కడ 4 బై n+1 వచ్చిందమ్మా. సో ఏం రాయొచ్చు మనం A1 బై A1 ప్లస్ A2 ప్లస్ A3 బై A3 ప్లస్ A4 ఈజ్ ఈక్వల్స్ టు 2A2 బై A2 ప్లస్ A3 అమ్మా. సో ఇది లాంగ్ క్వశ్చన్ అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ క్వశ్చన్. నౌ సీ హియర్. సో ఇక్కడ మేజర్ మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి NCR ప్లస్ NCR-1 ఈక్వల్స్ టు n+1 CR. ఓకే. నెక్స్ట్ వన్, ఇఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ rth, r+1th and r+2nd terms in the expansion of 1 plus x whole power of n are in AP, then show that n square minus of 4r plus 1 into n plus 4r square minus 2 equals 0 ఉందమ్మా. నా అందరూ నెక్స్ట్ కంటిన్యూషన్లో if the coefficients of x power of 9, x power of 10, x power of 11 in the expansion of 1 plus x whole power of n are in AP, then show that n square minus 41n plus 398 equals 0 అని ప్రూవ్ చేయాలమ్మా. సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఇవి మనకు. కాకపోతే అక్కడ టర్మ్స్ కోఎఫిషియంట్ అని ఇచ్చిండు, ఇక్కడ పవర్ x పవర్ ఆఫ్ 9 యొక్క కోఎఫిషియంట్, x పవర్ ఆఫ్ 10 యొక్క కోఎఫిషియంట్ అని సెకండ్ ప్రాబ్లం ఇచ్చిందమ్మా. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనం మ్యాక్సిమం సెకండ్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. See here, if the coefficient of rth term, r+1th term and r+2nd term in the expansion of 1 plus x whole power of n ఉంది కాబట్టి సో కామన్గా 1 plus x whole power of n అంటే ఏం రాయొచ్చు మనం 1 plus x whole power of n ఏంటి స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్.
సో NC0 ప్లస్ NC1 ఎక్స్ ప్లస్ NC2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ NC3 ఎక్స్ క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్ NCN ఎక్స్ పవర్ ఆఫ్ n అవుతుందమ్మా కదా. సో మనకు ఈ ఎక్స్పాన్షన్ n+1 టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఇది లాస్ట్ ఏమవుతుందంటే n+1 టర్మ్ అవుతుంది. n+1 టర్మ్ యొక్క కోఎఫిషియంట్ NCN అవుతుంది. n+4 టర్మ్ యొక్క కోఎఫిషియంట్ NC3 అవుతుంది. ఏంటి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ NC2 అవుతుంది. ఫోర్త్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ NC3 అవుతుంది. ఇలా ఒకటి తక్కువ ఉంటుంది. కామన్ అబ్జర్వేషన్ అయితే మనం r టర్మ్, r+1 టర్మ్, r+2 టర్మ్ అని ఇచ్చింది కాబట్టి r+2 టర్మ్, r+1 టర్మ్ నుంచి మనకు జనరల్ టర్మ్ ఏమవుతుందంటే r+1 టర్మ్ అవుతుంది కాబట్టి జనరల్ టర్మ్ రిటర్న్ అవ్వు. జనరల్ టర్మ్ ఈస్ TR+1 ఈక్వల్స్ టు NCR ఎక్స్ పవర్ ఆఫ్ r అవుతుంది. ఇది జనరల్ టర్మ్ అమ్మ. ఓకే, సో ఈ జనరల్ టర్మ్లో మనకి TR+1 వచ్చేసింది ఆల్రెడీ. TR+1 టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది NCR అవుతుంది. క్లియర్. సో సిమిలర్గా మనకి ఇది యూజ్ చేసుకొని TR రాస్తున్నాం. TR అంటే ఏమవుతుంది, ఒకటి తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి తగ్గిస్తాం అంటే NCR-1 ఎక్స్ పవర్ ఆఫ్ r-1. సో నెక్స్ట్ TR+2 రాస్తున్నా, r+2 టర్మ్ కాబట్టి ఇక్కడ ఒకటి తగ్గిస్తే ఇలా వచ్చింది. దీనికి ఒకటి తగ్గిస్తే ఏమవుతుంది NCR+1 అవుతుంది. r+2గా ఒకటి తగ్గిస్తే అప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ r+1 అవుతుందమ్మా. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒకటి సెకండ్ ప్రాబ్లంకి ఫస్ట్ ప్రాబ్లంకి కంపేర్ చేస్తే ఇది ఎక్స్ పవర్ ఆఫ్ r కోఎఫిషియంట్ NCR అవుతుంది. ఎక్స్ పవర్ ఆఫ్ r-1 కోఎఫిషియంట్ ఇది అవుతుంది. ఎక్స్ పవర్ ఆఫ్ r+1 కోఎఫిషియంట్ ఇది అవుతుంది. క్లియరా. సో ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ 9 అంటే r=9 తీసుకొని అనుకోండి. ఎక్స్ పవర్ ఆఫ్ 9 NC9 అంటే NC9 ఎక్స్ పవర్ ఆఫ్ 9 అవుతుంది. NC10 ఎక్స్ పవర్ ఆఫ్ 10 అవుతుంది. NC11 ఎక్స్ పవర్ ఆఫ్ 11 అవుతుంది. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 9 కోఎఫిషియంట్, ఎక్స్ పవర్ ఆఫ్ 10 కోఎఫిషియంట్, ఎక్స్ పవర్ ఆఫ్ 11 కోఎఫిషియంట్ అంటే మనకి ఏమొస్తుంది NC9, NC10, NC11 వస్తుంది. క్లియర్. అవి మనకి ఏపీలోనే అని చెప్తుండు ఈ సెకండ్ ప్రాబ్లంలో. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు మనకి r+1 టర్మ్ కోఎఫిషియంట్, rth టర్మ్ కోఎఫిషియంట్, r+2 టర్మ్ కోఎఫిషియంట్ అనేటి ఏపీలోనే ఇచ్చిండు ఫస్ట్ ప్రాబ్లంలో. సో ఇక్కడ మనకు ఒకసారేమో పవర్స్ ఇచ్చిండు, ఒకసారేమో టర్మ్ కోఎఫిషియంట్స్ అని ఇచ్చినాము. ఇదే మనకు ఈ ప్రాబ్లంకు ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం తేడా. క్లియర్. సో ఇప్పుడు మనము ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఏమవుతుంది, గివెన్ దట్ NCR ఇది r కదమ్మా ఫస్ట్ rth టర్మ్ NCR-1 కామా r+1 టర్మ్ సెకండ్ టర్మ్, తర్వాత r+2 టర్మ్, ఇవి ఇలా ఇది ఒక ఆర్డర్లో ఉన్నాయి. r/AP అని ఇచ్చినమ్మా. ఓకేనా. సో మనకు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇచ్చిండు ఎక్స్ పవర్ ఆఫ్ 9 ఇచ్చిండు అంటే NC9 అవుతుంది. అంటే కామన్ అయితే సెకండ్ ప్రాబ్లంకి ఏం రాయొచ్చు మనం దీన్ని అంటే ఇక్కడ NC9 కామా NC10 కామా NC11 r/AP అని రాయొచ్చు సెకండ్ టర్మ్. ఇక సేమ్ సిమిలర్గా వేసుకుంటూ వెళ్తాం. ఇక ఇక్కడ NC9 ఉంది, NC10 ఉంది, NC11 ఉంది. ఇది సెకండ్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఇవి ఏపీలో ఉంటే కండిషన్ ఏంటంటే కామన్ మనకు సపోజ్ A, B, C are in AP, then 2B equals to A plus C అమ్మ. 2B equals to A plus C ఇది కండిషన్. ఓకే. సో ఈ కండిషన్ని దీనికి అప్లై చేస్తాం ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం దీనికి అప్లై చేస్తాం. సెకండ్ ప్రాబ్లం దీనికి అప్లై చేసుకుంటూ వస్తే మీకు ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది n² - 441 ప్లస్ 398 = 0 వచ్చేస్తాము. ఓకేనా. సో నౌ వీ కెన్ డూ ఫస్ట్ వన్ ఒకటి చేస్తున్నాము నేను. సెకండ్ మీరు ట్రై చేయండి, వస్తుంది ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. అర్థమైంది అనుకుంటా అందరికీ. సో నౌ సీ హియర్ 2 ఇంటూ సెకండ్ టర్మ్ ఏంటి NCR ఈక్వల్స్ టు ఏ అంటే NCR-1 ప్లస్ NCR+1 వి గెట్ హియర్. ఓకేనా. సో నౌ 2 ఈక్వల్స్ టు ఈ NCRని తీసుకెళ్తే మల్టిప్లైస్ ఇటు వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి NCR-1 బై NCR వి గెట్ హియర్. NCR+1 బై NCR వి గెట్ హియర్. ఓకేనా. సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. మన ఏంటంటే NCR బై NCR-1 ఉంటే n-r+1 బై r అని రాయొచ్చు. r లేదా NCR+1 బై NCR ఉంటే n-r బై r+1 రాయొచ్చమ్మా. ఈ రెంట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా.
సో రెండు కూడా సిమిలర్ ప్రాబ్లమ్సే, ఒక నుంచి ఒకటి వచ్చినాయి. సో కాబట్టి ఎప్పుడైనా కానీ ఇవి రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ ఆర్ ప్లస్ 1 ఆర్ అంటే దీనికంటే ఒకటి ఎక్కువ ఉండాలి. ఇక్కడ దీనికంటే ఒకటి ఎక్కువ ఉంటేనే, ఆర్ మైనస్ 1 కంటే ఒకటి ఎక్కువ ఉంటేనే ఇలా ఫాలో అవుతాం. ఓకేనా. సో అబ్జర్వ్ చేయండి, ఆర్ కంటే ఆర్ మైనస్ 1 తక్కువ ఒకటి, కాబట్టి ఇది రెసిప్రోకల్. యాక్చువల్గా ఆర్ కంటే ఒకటి ఎక్కువ, ఇది కరెక్ట్ ఉంది. దీన్ని డైరెక్ట్ అప్లై చేయొచ్చు. దీన్ని రెసిప్రోకల్ చేసి అప్లై చేస్తాము. ఇలా రాస్తాం 1/NCR/NCR మైనస్ 1 రాస్తున్నా, రాయొచ్చు కదా. ఇది మళ్ళీ పైకి వెళ్తే సేమ్ యాజ్ ఇది రాయొచ్చు. సో దీన్ని డైరెక్ట్ అప్లై చేస్తే N-R/R ప్లస్ 1 వి గెట్ ఇన్. ఓకే. సో సిమిలర్గా ఇక్కడ అప్లై చేస్తే 2 = 1/N-R ప్లస్ 1/R ప్లస్ N-R/R ప్లస్ 1. ఓకే. సో నౌ we can simplify this is that equals to R/N-R plus 1 plus N-R/R plus 1 we get here. Okay. Now take LCM. What we get here? 2 = R of R plus 1 plus N-R into N-R plus 1 by N-R plus 1 into R plus 1. ఎల్సిఎం తీసుకుంటే. ఓకేనా. సో దీన్ని సింపుల్ తీసుకుని వస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తాము. ఓకేనా. రైట్ నౌ సో 2 ఇంటూ మల్టిప్లై చేస్తున్నా, ఇటు తీసుకొస్తున్నాము డైరెక్ట్. ఎన్ఆర్ ఎన్ ఇంటూ ఆర్ ఎన్ఆర్, ఎన్ ఇంటూ 1 ఎన్, నెక్స్ట్ మైనస్ ఆర్ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ స్క్వేర్, మైనస్ ఆర్ ఇంటూ 1 మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1. So that equals to R into R, R square plus R plus N into N, N square, N into R, NR plus N into 1, N minus NR minus into minus plus R square minus R into plus 1 minus R. ఇలా వస్తామా. సో ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ కూడా మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే. సో నౌ ఇంకేమైనా క్యాన్సిల్ చేయొచ్చు అంటే ఇంకేం లేవు క్యాన్సిల్ చేసేటి, మిగతా యాడ్ చేసుకుంటూ పోవడమే. సో ఎన్ 2NR ప్లస్ 2N మైనస్ 2R స్క్వేర్ ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు R స్క్వేర్ ప్లస్ R స్క్వేర్ 2R స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ మైనస్ 2NR ప్లస్ N. ఓకే. సో ఇలా వచ్చింది మనకి, ఇలా వచ్చింది. ఓకే. సో నౌ సో N స్క్వేర్ మైనస్ 2NR ప్లస్ N ప్లస్ 2R స్క్వేర్ యాజ్ ఉంచుతున్నా ఆర్చ్ సైడ్లో, ఈ పేర్లు వచ్చిస్తున్నా ఆర్చ్ సైడ్ తీసుకెళ్తే దట్ ఈక్వల్స్ మైనస్ 2NR అవుతుంది, మైనస్ 2N అవుతుంది, ప్లస్ 2R స్క్వేర్ అవుతుంది, మైనస్ 2 అవుతుంది, ఈక్వల్ 0 అమ్మా. ఓకేనా. సో నౌ N స్క్వేర్ మైనస్ 2NR మైనస్ 4NR, నెక్స్ట్ ప్లస్ N మైనస్ 2N మైనస్ N ప్లస్ 2R స్క్వేర్ ప్లస్ 4R స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ 0 అమ్మా. సో ఈ రెంట్లో N కామన్ తీస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. N ఆఫ్ 4R ప్లస్ 1 ప్లస్ 4R స్క్వేర్ మైనస్ 2, 4R స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్స్ 0 అమ్మా. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. క్లియర్. రైట్ నౌ సిమిలర్గా మళ్ళీ మనం 2 ఇంటూ NC10 ఈక్వల్స్ టు NC9 ప్లస్ NC11 తీసుకోవాలమ్మా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇది అప్లై చేసినట్టే 2 ఇంటూ NC10 ఈక్వల్స్ టు NC9 ప్లస్ NC11 వేయాలి. సో తర్వాత మనం NC9/NC10 అవుతుంది, NC11/NC10 అవుతుంది. సో దీన్ని మళ్ళీ రెసిపీ రాస్తాం. ఇలాగే సేమ్ సింపుల్ వేసుకుని వస్తాము, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం అనేది 2N స్క్వేర్ మైనస్ 41N ప్లస్ 398 ఈక్వల్ 0 వచ్చేస్తాము. ఓకేనా. సెకండ్ ప్రాబ్లం నెక్స్ట్. క్లియర్. సో నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. Now next one, if n is a positive integer, then prove that C0 plus C1 into x by 2 plus C2 into x square by 3 plus C3 into x cube by 4 plus up to so on Cn x power of n by n plus 1 that equals to 1 plus x whole power of n plus 1 minus 1 by n plus 1 into x and 2 ఎలమ్మ.
సో దిస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో సేమ్ దీని మీదనే ఇంకో ప్రాబ్లం మనకి, అంటే ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని ఇంకో ప్రాబ్లం ఉంటుంది. సో దాన్ని కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, నౌ సీ హియర్. Let S equals to given expansion we take here. అంటే C0 plus C1 into x by 2 plus C2 into x square by 3 C3 into x cube by 4 plus up to so on Cn into x power of n by n plus 1. Okay, now C0 can written also NC0 అమ్మ, NC0 అని రాయొచ్చు దీన్ని. C1 అంటే NC1 x by 2, C2 అంటే NC2 x square by 3, C3 అంటే NC3 x cube by 4, Cn అంటే NCn x power of n by n plus 1. Okay, now సో NC0 అంటే ఏం రాయొచ్చు అంటే మనం 1 అవుతాం NC0 అంటే కదా. సో NC1 అంటే n by 1 ఇంటూ x by 2, రైట్. NC2 అంటే n ఇంటూ n minus 1 by 2 ఇంటూ 1, ఓకే, ఇంటూ x square by 3 ప్లస్ n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 by 3 ఇంటూ 2 ఇంటూ 1 రాస్తాం, సేమ్ x cube by 4 అమ్మ, ప్లస్ అప్ టు సో ఆన్ NCn అంటే 1 అవుతామా, x పవర్ ఆఫ్ n బై n ప్లస్ 1 వి గెట్ హియర్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, n బై 1 ఇంటూ 2 ఉంది, 2 టర్మ్స్ డినామినేటర్లు ఉన్నాయి, న్యూమినేటర్లో 1 టర్మే ఉంది. ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 వచ్చేసింది, 3 టర్మ్స్ ఉన్నాయి డినామినేటర్లో, న్యూమినేటర్లో 2 ఉన్నాయి, అంటే న్యూమినేటర్లో ఒకటి తక్కువ అని పడుతుంది అబ్జర్వ్ చేసినట్టే. 4 3 2 1 4 ఉన్నాయి, 1 2 3 3 ఉన్నాయి, క్లియర్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే న్యూమినేటర్కి ఒకటి బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాము. ఏంటంటే అది n ప్లస్ 1ని మల్టిప్లై చేస్తున్నా బోత్ సైడ్స్. ఓకే, సో ఆన్ మల్టిప్లయింగ్ both sides by n plus 1 into x మల్టిప్లై చేస్తున్నాము. ఓకేనా, బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నా. సో మరి ఇది ఎట్లా ఐడియా వస్తుందంటే మనకు RHSలో డినామినేటర్లో ఉన్న వాల్యూ అవుతుంది, దాన్నే మల్టిప్లై చేస్తున్నాం, వేరే కాదు, RHSలో డినామినేటర్లో ఉన్నది, క్లియర్. సో నౌ n plus 1 into x into s దట్ ఈక్వల్స్ టు n plus 1 into x వస్తుంది, 1తో మల్టిప్లై చేస్తే, ప్లస్ n plus 1 into n by 2 into 1 2 into 1 యాజ్ ఇట్ ఈస్, x into x స్క్వేర్ అవుతుందమ్మా. ఓకేనా. సో నెక్స్ట్ సేమ్ సిమిలర్గా n ప్లస్ 1 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ అవుతుంది, ప్లస్ అప్ టు సో ఆన్ n ప్లస్ 1 ఇంటూ x కాబట్టి x పవర్ ఆఫ్ n ప్లస్ 1 వస్తుంది బై n ప్లస్ 1 యాజ్ ఇదమ్మా. ఓకేనా. సో నౌ సీ హియర్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్, n ప్లస్ 1 బై 2 ఇంటూ 1, n ప్లస్ 1 ఇంటూ n బై 2 ఇంటూ 1 x స్క్వేర్. అంటే ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేయండి, ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఇక్కడ 3 3 ఉన్నాయేమో. సో ఇలా మనకు వేరియబుల్స్ అన్నిటి కూడా సేమ్ సిమిలర్గా వచ్చేసినాయి, అంటే 2 ఉంటే 2 ఉండాలి, 3 ఉంటే 3, అలా 4 ఉంటే 4, n ఉంటే n, ఇలా వచ్చేసినాయి. సో దీన్ని మనకు ఫార్ములా బేస్గా రాసుకున్నట్లయితే n ప్లస్ 1 c1 రాయొచ్చు, n ప్లస్ 1 c1 అంటే n ప్లస్ 1 x యాజ్ ఇట్ ఈస్, ప్లస్ దీన్ని రాయొచ్చు మనం n ప్లస్ 1 c2, n ప్లస్ 1 ఇంటూ n బై 2 ఇంటూ 1 x స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. ఇది నేను రాయొచ్చు n ప్లస్ 1 c3, n ప్లస్ 1 c3, n ప్లస్ 1 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 x క్యూబ్ యాజ్ ఇట్ ఈస్, ప్లస్ అప్ టు సో 1. ఇది నేను రాయొచ్చు n ప్లస్ 1 c n ప్లస్ 1 రాయొచ్చు, x పవర్ ఆఫ్ n ప్లస్ 1 యాజ్ ఇట్ ఈస్. ఓకేనా. సో మళ్ళీ n ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయినా 1 అయిపోతుంది, దీన్ని మనం ఇట్లా రాసినా కానీ 1 దానికి ఆన్సర్ కూడా, క్లియర్. సో అబ్జర్వేషన్ అంటే n ప్లస్ 1 c1 x, n ప్లస్ 1 c2 x స్క్వేర్, n ప్లస్ 1 c3 x క్యూబ్ అప్ టు సో n ప్లస్ 1 c n ప్లస్ 1 x పవర్ ఆఫ్ n ప్లస్ 1 వచ్చేసిందమ్మా. ఓకేనా.
సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్లో ఎన్సి 0 నుంచి స్టార్ట్ చేస్తే ఇది స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ వస్తుంది. అంటే n+1 C0 ఉన్నట్లయితే. లేదు కాబట్టి మనం ఏం చేస్తాము, n+1 C0ని యాడ్ చేస్తున్నా ప్లస్ n+1 C1x n+1 C2x² ప్లస్ అప్ టు సో ఆన్ n+1 Cn+1 x⁻n+1. సో ఇక యాడ్ చేసినాం కదా, సో లాస్ట్కి సబ్ట్రాక్ట్ ఇస్తున్నాం n+1 C0. ఇలాంటి మార్పు ఉన్నాం. ఇది మళ్ళీ సేమ్ క్యాన్సిల్ అయిపోతే సేమ్ యాజ్ ఇట్ వచ్చేస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు ఈ మొత్తాన్ని ఏం రాయొచ్చు మనం అంటే, ఏ మొత్తాన్ని n+1 C0 నుంచి వెళ్ళి n+1 Cn+1 వరకు. ఇది స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ విత్ n అమ్మ. ఓకేనా. సో ఇది మొత్తం ఏమైతే అప్పుడు అది అంటే 1 + x⁻n+1 అవుతుంది. n+1 ఉందమ్మా. ఓకేనా. సో మైనస్ n+1 C0 ఉంది కదా, n+1 C0 వాల్యూ 1 అవుతుంది. n+1 C0 వాల్యూ 1. ఓకేనా. సో ఇది మొత్తం మనకి ఇలా వచ్చేసామా, ఏంటది n+1 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎస్ ఈక్వల్స్ వచ్చింది. అప్పుడు ఎస్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి, ఎస్ ఈక్వల్స్ టు 1 + x⁻n+1 మైనస్ 1/n+1 ఇంటూ ఎక్స్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అమ్మా. ఓకేనా. సో ఎస్ వాల్యూ అంటే ఏమనుకున్నాం మనం, మళ్ళీ ఎస్ అంటే అనుకున్నది C0 ప్లస్ C1 x/2 ప్లస్ C2 x²/3 ప్లస్ C3 x³ ప్లస్ అప్ టు సో ఆన్ Cn x⁻n/n+1 అనేది ఎస్ అనుకున్నాం. సో దట్ ఈక్వల్స్ మనకి ఏమొచ్చింది, 1 + x⁻n+1 మైనస్ 1/n+1 ఇంటూ ఎక్స్ ఇలా వచ్చిందమ్మా. ఓకే. సో సేమ్ సిమిలర్ ప్రాబ్లం దీనిలోనే మనకు ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే అది ఇప్పుడు చూసుకున్నట్లయితే అది ఆ ప్రాబ్లం ఎక్స్ ప్లేస్లో సపోజ్ 1 సబ్స్టిట్యూషన్ అనుకోండి, మనకి ఏమొస్తుంది, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సపోజ్ పుట్ x = 1 ఆ ప్రాబ్లం మనకు వస్తాము. నెక్స్ట్ ప్రాబ్లం అది కూడా ఇంపార్టెంట్, సేమ్ ఇదే మెథడ్లో చేస్తాం. పుట్ x = 1 చేస్తే ఏమొస్తుంది, C0 ప్లస్ C1 ఇంటూ 1/2 ప్లస్ C2 ఇంటూ 1/3 ప్లస్ అప్ టు సో ఆన్ Cn ఇంటూ 1/n+1 ఈక్వల్స్ టు 1 + 1 ఏమవుతుంది, 2 అవుతుంది. 2⁻n+1 మైనస్ 1/n+1 ఇది అమ్మ మనకు కావాల్సింది. ఓకే. అంటే ఇది C0 ప్లస్ C1/2 ప్లస్ C2/3 ప్లస్ అప్ టు సో ఆన్ Cn/n+1 ఈక్వల్స్ టు 2⁻n+1 మైనస్ 1/n+1 అని ప్రూవ్ చేయాలమ్మా. ఇది ప్రూవ్ దట్ అని ఉంటుంది ఈ ప్రాబ్లం. సేమ్ మెథడ్లో చేస్తాం మనం. ఎలా అనుకుంటాం, LHSని ఎస్ అనుకోవాలి, LHSని ఏమనుకుంటాం, ఎస్ అనుకోవాలి. చూడండి ఇలా చేస్తాం అనేది, ఎస్ ఈక్వల్స్ టు C0 ప్లస్ C1/2 ప్లస్ C2/3 ప్లస్ అప్ టు సో ఆన్ Cn/n+1 ఇచ్చింది. అప్పుడు ఎస్ ఈక్వల్స్ ఏమవుతుంది, C0 అంటే NC0 రాయొచ్చు ప్లస్ C1 అంటే NC1 ఇంటూ 1/2 ప్లస్ C2 అంటే NC2 ఇంటూ 1/3 ప్లస్ అప్ టు సో ఆన్ NCn/n+1 ఇలా రాసుకోవాలమ్మా. సో ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలి మనం, మళ్ళీ సేమ్ మనకు RHSలో n+1 ఉంది కదా, n+1తో మల్టిప్లై చేయాలి. క్లియర్. సో సిమిలర్ వేలో ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ క్వశ్చన్. క్లియర్. సో ఇది మీరు ట్రై చేయండి అమ్మా. ఓకే. సేమ్ వేలో ట్రై చేయండి, వచ్చేస్తుంది. Now next one, if the second, third, fourth terms in the expansion of a plus x⁻n are in respectively 240, 720, 1080 అని ఇచ్చినామా. సో దెన్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ a, x, n అని అడిగిండు. ఓకే. సో ఇక్కడ మనకు టర్మ్స్ ఇచ్చింది. ఇంతవరకు మనకు కోఎఫిషియంట్స్ మీద డిపెండ్ అయిన ప్రాబ్లమ్స్ ఇచ్చినాం. ఇప్పుడు మనకు టర్మ్స్ ఇచ్చిందమ్మా. సో టర్మ్స్ ఇచ్చిన మనకు జనరల్ టర్మ్ రాస్తున్నట్లయితే, సో వాట్ ఈస్ ద జనరల్ టర్మ్ హియర్, ది జనరల్ టర్మ్ ఆఫ్, so firstly the given expansion is a plus x whole power of n అమ్మా, a plus x whole power of n.
Clear? So now the general term we read now. General term of a plus x whole power of n is tr plus 1, that equals to ncr a power of n minus r x power of r అమ్మ. ఇది జనరల్ టర్మ్. ఓకే. సో నౌ ఇక్కడ మనకు సెకండ్ టర్మ్ రాయాలి, థర్డ్ టర్మ్ రాయాలి, ఫోర్త్ టర్మ్ రాయాలి. ఇది జనరల్ టర్మ్. టీఆర్ ప్లస్ 1 జనరల్ టర్మ్. ఓకేనా. సో సెకండ్ టర్మ్ అంటే ఏంటి? T2. సో T2 ఈక్వల్స్ టు T1 ప్లస్ 1 రాయొచ్చు. అంటే ఆర్ ఈక్వల్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. క్లియర్? సో ఆర్ ఈక్వల్స్ టు 1 అమ్మ ఇక్కడ. క్లియర్? సో ఆర్ ఈక్వల్స్ 1 అన్నప్పుడు దట్ ఇంప్లైస్ T2 ఈక్వల్స్ ఏమవుతుంది? NC1 ఏ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ 1 అవుతుంది. ఓకే. నౌ దట్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చింది మనకు? 240 అని ఇచ్చినాము. ఫస్ట్ సెకండ్ టర్మ్ ఏమి ఇచ్చారు? 240 ఇక్కడ. క్లియర్? సో నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏమి ఇచ్చారు? T3 అంటే ఏమవుతుంది? T3 అంటే ఆర్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. అప్పుడు T3 ఈక్వల్స్ టు NC2 ఏ పవర్ ఆఫ్ n మైనస్ 2 ఎక్స్ పవర్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 720. ఇది 1 అనుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సేమ్ సిమిలర్గా T4 వస్తే T4 ఏమవుతుంది? NC3 ఏ పవర్ ఆఫ్ n మైనస్ 3 ఎక్స్ పవర్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 1080. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. సో మనకి సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ వచ్చేసింది. క్లియర్? సో ఆన్ డివైడింగ్ 2/1. క్లియర్? 2/1 చేస్తాం. 3/2 చేస్తే ఆటోమేటిక్గా మంచి ఆన్సర్ వచ్చేస్తాము. ఆన్ డివైడింగ్ 3/2. ఓకే. నౌ వి గెట్ here NC2 2/1 చేస్తే ఏమంటే NC2 ఇంటూ ఏ పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై NC1 ఏ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ 1 దట్ ఈక్వల్స్ టు 720 బై 240 we get here. Okay. Next here NC3 into a power of n minus 3 x power 3 by NC2 a power of n minus 2 x power of 2 that equals to 1080 by 720 we get here. Okay. Now see here. సో NC2 by NC1 ఉందమ్మా. ఇక్కడ మనకు ఒక ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇంతకుముందు మనం యూజ్ చేసినట్లు NCR by NCR minus 1 ఆర్ NCR plus 1 by NCR by NCR minus 1 ఈక్వల్స్ టు మనం ఏం రాయొచ్చు? n minus r plus 1 by r. అంటే ఇందులోకి వెళ్ళి ఈ వాల్యూ తీసేయాలి, డివైడ్ బై ఈ వాల్యూ రాయాలి. క్లియర్? సో నౌ NC2 by NC1 ఉందమ్మా. దీన్ని మనం ఏం రాయొచ్చు? n minus 1 by 2 అని రాయొచ్చు. n minus 1 by 2 డైరెక్ట్. ఓకేనా. సో ఎందులోకి వెళ్ళి ఎన్లోకి వెళ్ళి 1 తీసేస్తున్నా బై హైయెస్ట్ వాల్యూ అవుతుందో 2 1లో హైయెస్ట్ వాల్యూ 2 కాబట్టి 2 రాస్తున్నా అలా. సో ఏ పవర్ ఆఫ్ ఏ పవర్ అని క్యాన్సిల్ అయిపోతుంది. ఏ పవర్ మైనస్ 2 ఉంది ఇక్కడ, ఏ పవర్ ఆఫ్ మైనస్ 1 ఉందమ్మా. సో పైకి వెళ్తే ఏ పవర్ ఆఫ్ మైనస్ 1 మిగులుతుంది. ఎక్స్ పవర్ 1 ఇంకా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మిగులుతుంది. సో ఇలా క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతే 12 2s 12 6 2 1s 2 3s అంటే 3 మిగులుతుంది. ఓకేనా. సో మనకి n మైనస్ 1 బై 2 ఇంటూ ఏ పవర్ మైనస్ 1 అంటే ఏ అవుతుంది ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 3 మిగులుతామా. ఓకేనా. సో దట్ ఈక్వల్స్ టు దట్ ఇంప్లైస్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 6 ఏ అవుతుందమ్మా. ఓకే. 6 ఏ అవుతుంది. సో సిమిలర్గా ఇక్కడ నుంచి మనకు ఇది ఒక ఈక్వేషన్ 4 అనుకున్నట్లయితే సో సేమ్ సిమిలర్ వేలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే n మైనస్ 2 బై 3 అవుతుంది. ఏ పవర్ ఆఫ్ ఏ పవర్ క్యాన్సిల్ అయిపోతే ఏ పవర్ ఆఫ్ 1 మైనస్ 1 మిగులుతుంది. సేమ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మిగులుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే 12 6 12 9 3 2s 3 3s అంటే 3/2 మిగులుతుంది అమ్మా. 3/2. క్లియర్. సో ఇక్కడ 3/2 మిగిలితే మళ్ళీ మనం n మైనస్ 2 ఇంటూ ఎక్స్ బై
3 ఇంటూ ఏ పవర్ -1ని బై ఏ అని రాయొచ్చు, ఈక్వల్స్ టు 3/2 అవుతుందమ్మా. ఓకేనా. సో నౌ దట్ ఇంప్లైస్ 2 ఇంటూ n-2 ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్స్ 3 3 9a అవుతుందమ్మా. 9a ఇక్కడ 9a వాల్యూ వచ్చింది, ఇక్కడ 6a వాల్యూ వచ్చింది. 6a నుంచి 9a నుంచి ఏ వాల్యూ రాయొచ్చు మనం, అంటే ఏని సిమిలర్గా తీసేసినట్లయితే ఎలా అంటే దీన్ని మనం కామన్గా n-1 ఇంటూ x/6 ఈక్వల్స్ టు ఏ రాయొచ్చు. అప్పుడు దాన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోవచ్చు, ఇది 4 అనుకోవచ్చు. ఓకేనమ్మా. ఓకే. నా ఇక్కడ నుంచి 2 ఇంటూ n-2/9 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ, ఇది ఈక్వేషన్ నెంబర్ 5. సో 4, 5 నుంచి మనం ఏని రిమూవ్ చేయొచ్చు, డైరెక్ట్గా రిమూవ్ చేస్తే మనకు x, nలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఫ్రమ్ 4 and 5 what we get here? We get here n-1/6 into x that equals to 2 into n-2/9 into x we get here. ఓకేనా. సో బోత్ సైడ్స్ ఎక్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే. సో ఎక్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. మళ్ళీ 3 2s 3 3s 3 ఆల్సో 3 into n-1 we get here. 3 into n-1 is nothing but 3n minus 3 that equals to 2 2s 4 n minus 2 into 2 4 అవుతామా. 4 into n 4n 4 into 2 8 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 4n minus 3n is equals to 8 minus 3 we get here. So that implies n equals we got here, that value is nothing but 5. సో n equals to 5 వచ్చేసిందా మనకి, ఒక వాల్యూ వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, ఎక్స్ ఉన్నది, మళ్ళీ ఏ ఉన్నది. ఓకే. సో నౌ వి టేక్ హియర్ ఫోర్త్ ఈక్వేషన్ తీసుకొని మళ్ళీ దాని నుంచి ఫోర్త్ ఈక్వేషన్ ఏముంది, ఫ్రమ్ 4 n-1 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 6a అని రాయొచ్చు కదమ్మా. సో దీనిలో మనం ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, ఎన్ వచ్చింది కాబట్టి ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 - 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 6a వి గెట్ హియర్. 5 - 1 అంటే 4 అవుతుంది. 4 ఎక్స్ ఈక్వల్స్ టు 6a. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది, 2s 3s 2 2s 4 2 3s 6 కాబట్టి 3a/2 అవుతుంది. ఓకేనా. సో మనకి ఇంకా ఎక్స్ వాల్యూ 3a/2 వచ్చిందమ్మా. ఓకే. సో ఇది ఒక ఈక్వేషన్ 6 అనుకోండి. ఓకే. ఎక్స్ ఈక్వల్స్ ఏమొచ్చింది మనకు, 3a/2 వచ్చింది. క్లియర్. సో ఎక్స్ ఈక్వల్స్ 3a/2, n ఈక్వల్స్ టు 5 వచ్చిందమ్మా. అంటే ఎక్స్ వాల్యూ కూడా మనకి ఏలోకి కన్వర్ట్ అయిపోతుంది. n ఈక్వల్స్ టు 5 ఉన్నది. సో నౌ వీ టేక్ ఈక్వేషన్ నెంబర్ 1 ఫ్రమ్ 1 ఏముంది, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే t2 అంటే ఏంది, nc1 a పవర్ ఆఫ్ n-1 ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 240. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అమ్మ. ఇందులో మనకు ఎక్స్ వాల్యూ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ n వాల్యూ ఎంత, 5c1 a యాజ్ ఇట్ ఈస్ n5-1 ఎక్స్ వాల్యూ ఏంటి 3a/2 ఈక్వల్స్ ఎంత 240. సో ఇక్కడ మొత్తం మనకు ఏ వాల్యూ వచ్చేస్తామమ్మా. ఓకే. సో ఏ వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్లో ఈ 6th ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. క్లియర్. సో మనకు అన్ని వాల్యూ వచ్చేస్తాయి. సో 5c1 అంటే 5 అవుతుంది ఇంటూ a పవర్ ఆఫ్ 4 ఇంటూ 3a ఈక్వల్స్ టు 2 వాట్ తీసుకెళ్తే 2 ఇంటూ 240 480 అవుతాము. 480. ఓకే. సో నౌ 5 3s 15 a ఇంటూ a పవర్ 4 అంటే a పవర్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు 480. ఓకే. నౌ 15 1s 15 15 2s 15 3s 45 అమ్మా. ఇంకా 3 ఉంటుంది. 15 2s అంటే ఏ పవర్ 15 2s 15 2s. సో ఏ పవర్ 5 ఈక్వల్స్ టు 32 వి గాట్ హియర్. సో ఏ పవర్ 5 ఈక్వల్ 32 అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం, ఏ పవర్ 5 ఈక్వల్స్ టు 2 పవర్ 5 అని రాయొచ్చు మనం. 2 పవర్ 5 32 అవుతుంది కాబట్టి ఏ ఈక్వల్స్ అప్పుడు ఏమైతే 2 అవుతుంది. ఏ ఈక్వల్స్ 2 వచ్చింది, n ఈక్వల్స్ టు 5 తెలుసు. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 వి గెట్ హియర్ ఎక్స్ వాల్యూ. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 6 ఎక్స్ ఈక్వల్స్ టు 3a/2. సో 3 ఇంటూ ఏ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం బై 2 గెట్ క్యాన్సల్, వి గెట్ హియర్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఈక్వల్స్ టు 3 అమ్మా. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు, ఏ ఈక్వల్స్ టు 2
x equals to 3, n equals to 5. So these are the values. Okay, so this is also most important problem. Okay, సో క్యాల్కులేషన్ ఇంపార్టెంట్ ఇందులో ఈ ప్రాబ్లం మొత్తం కూడా ఫస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ రాస్తాం. టర్మ్స్ రాసిన తర్వాత సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఇట్లా ఫస్ట్ సెకండ్ సెకండ్ టర్మ్ ఫస్ట్ ఈక్వేషన్, థర్డ్ టర్మ్ సెకండ్ ఈక్వేషన్, ఫోర్త్ టర్మ్ థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు 2/1 చేస్తాం, 3/2 చేస్తాం. ఆ రెండింటి నుంచి వెళ్ళి ఒక వాల్యూ రిమూవ్ చేస్తే n వాల్యూ వచ్చేస్తుంది. తర్వాత మనం మళ్ళీ రెండు ఈక్వేషన్స్లోకి ఒక ఈక్వేషన్ నుంచి n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎక్స్లోని లేదంటే ఏలోకి కన్వర్ట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, x ఈక్వల్స్ 3a/2 లాగా. వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుని మళ్ళీ అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఏ వాల్యూ వచ్చేస్తాం మళ్ళీ ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వచ్చేస్తాం. ఓకే,